హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కట్టె పొంగల్లోకి మనము ఈ ఇంగ్రీడియంట్ వేస్తే అసలుకి చాలా చాలా బాగుంటుంది. నేను హోటల్ స్టైల్ వస్తుంది. కట్టె పొంగల్ ఆర్ టిఫిన్ పొంగల్ అని పిలుస్తారు కదా. బ్రేక్ఫాస్ట్లోకి ఆర్ లంచ్ డిన్నర్ దేంట్లో తిన్నా చాలా చాలా బాగుంటుంది. రెసిపీ అయితే ఇప్పుడు చూసిద్దాం. ఇక్కడ మేము పెసరపప్పు, పొట్టు ఉన్న పెసరపప్పు యూస్ చేస్తున్నాం. 1/4 కప్ ఆఫ్ పొట్టుపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ పెసరపప్పు అయినా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. బట్ కొంచెం ఫైబర్ రిచ్ ఉంటుంది అండ్ కొంచెం హెల్దీ కాబట్టి కొంచెం ఇవి యూస్ చేసుకుంటున్నాం అంతే. 1/4 కప్ ఆఫ్ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటే మంచిగా వేగుతుంది అండ్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని 3/4 కప్ ఆఫ్ రైస్ అనమాట. మనం నార్మల్ రైస్ అన్నం ఎలా అయితే వండుకుంటామో ఆ రైస్ని దీంట్లోనే వేసేసి వాష్ చేసేసుకోవాలి. బియ్యం అయితే వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి పెసరపప్పు వేగితే సరిపోతుంది. అండ్ వాటర్ పోసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఆ వాటర్ని కూడా మంచిగా వంపేసుకోవాలి. ఇక్కడ మనము ఒక పావు కప్ అంతా పెసరపప్పు అండ్ 3/4 కప్ రైస్ తీసుకున్నాం కదా. సో టోటల్గా 1 ఫుల్ కప్ అయిపోయింది. అండ్ ఒక కప్పుకి ఒక 5 to 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కూడా మనం ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకలాగా అవసరం అవుతుంది అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది కొంచెం తక్కువ పడుతుంది అనమాట. దాన్ని బట్టి కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మేమైతే ఒక 5 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాము. అందుకని జస్ట్ ఒక 5 కప్స్ ఆఫ్ వాటర్ మాత్రమే వేసుకున్నాము. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు అండ్ అలాగే కొంచెం పసుపు వేసేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే చాలా సాఫ్ట్గా కూడా బాగా వస్తుంది. లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయే వరకు దాన్ని వదిలేయాలి. ఒక 10 to 15 మినిట్స్ వదిలేసామంటే మనకి మంచిగా ప్రెషర్ అంతా కూడా పోతుంది. అండ్ అప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఒకసారి చూపిస్తున్నాము చూడండి. ఇట్లా ఫింగర్స్తో అన్నా కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది అండ్ ఇట్లా మనకి మంచిగా ఉడుకుతుంది అనమాట. ఈ టైంలో మనం దీన్ని జస్ట్ ఒక పప్పు గుత్తి ఆర్ మ్యాషర్ ఏదైనా పర్వాలేదు, జస్ట్ అట్లా లైట్గా మ్యాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఓవర్ మ్యాష్ చేయకండి, ఏంటంటే మనకి ఆ రైస్ అదంతా కొంచెం ఆ టెక్స్చర్ అనేది పేస్ట్ లాగా అయిపోతే బాగోదు. అండ్ దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలన్నమాట. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే, బట్ ఆల్రెడీ బాయిల్ చేసి కాచి చల్లార్చుకున్న పాలు దీంట్లోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా దీంట్లోకి పోపు వేసుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, దీంట్లో ఆవాలు వేయకూడదు అనమాట, జస్ట్ జీలకర్ర సరిపోతుంది. అండ్ అలాగే నల్ల మిరియాలు ఉంటాయి కదా, సో ఆ నల్ల మిరియాలని ఇలా దంచుకొని వేసేసుకోవాలి. అండ్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ అలాగే సన్నగా కట్ చేసేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మనకి కారం అంతా కూడా లైక్ మిరియాల పొడి అండ్ పచ్చిమిర్చి వీటిలో నుంచి వస్తుంది కాబట్టి మనము నార్మల్ కారం వేయకూడదు దీంట్లోకి, జస్ట్ ఇవే సరిపోతుంది అనమాట. అండ్ అలాగే కొన్ని జీడిపప్పులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అండ్ అలాగే దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి వేసుకోవడానికి. ఒక 1/4 స్పూన్ జస్ట్ కొంచెం అనమాట సరిపోతుంది ఇంగువ, మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం కరివేపాకు అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో మనకి మంచిగా పోపు అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ పోపుని మనము మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు అన్నంలోకి ఇంకా వేసేసుకోవాలి. జస్ట్ మనం ఈ పోపుని రైస్లో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు అన్నంలోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవటమే. యూజువల్గా మనము ఈ పెసరపప్పు అన్నంలోకి పాలు వేసుకోము, బట్ ఇలాగా కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి రెస్టారెంట్ ఆర్ కొంచెం బయట ఎక్కడన్నా తింటూ ఉంటాం కదా, లైక్ ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్. అండ్ దీన్ని మనం మంచిగా సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ పచ్చడి, ఏదైనా ఇన్స్టెంట్ వెజిటేబుల్ పచ్చడీస్ ఉంటాయి కదా, లైక్ బీరకాయ పచ్చడి అట్లాగా అయినా సర్వ్ చేసుకోవచ్చు.
రోటి పచ్చళ్ళు అంటారు కదా, సో రోటి పచ్చళ్ళతో ట్రై చేయొచ్చు. అండ్ అలాగే కొంచెం కారపొడి కూడా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి అట్లా వేసేసుకొని కారపొడితో తిన్నా కూడా, అండ్ కొబ్బరి కారంతో కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉండిద్ది. అండ్ రెసిపీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ కోసం అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సాంబార్తో కూడా చాలా బాగుండిద్ది, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలామంది ఒట్టిది కూడా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.